నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఈ పేరు ఇప్పుడొక సంచలనం. తన 10 ఏళ్ల పాలనలో ప్రపంచంలోనే అగ్రనేతగా ఎదిగిన వ్యక్తి మోడీ. తన వాక్చాతుర్యంతో, చరిష్మాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ 2024 లోక్సభ ఎన్నికల్లో అబ్కి బార్ 400 పార్ నినాదంతో ముందుకు వెళుతున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రధానికి ముందు మోడీ జీవితం ఎలా ఉండేది? ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన బీజేపీలోకి ఎలా వచ్చారు? బీజేపీలో కీలక నేతగా ఎలా ఎదిగారు? ఆ తర్వాత గుజరాత్కి సీఎం ఎలా అయ్యారు అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఆ వివరాలతో పాటు గుజరాత్ పాలిటిక్స్, బీజేపీ ఆవిర్భావం, మోడీకి ఎల్కే అడ్వాణీకి ఉన్న రిలేషన్ వంటి వివరాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. 1977లో ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత గుజరాత్లో అప్పుడప్పుడే నార్మల్ సిచ్యువేషన్స్ రిస్టోర్ అవుతున్న రోజులవి. సంఘ్ పరివార్లో కార్యకలాపాలను మునుపటి స్థాయికి తీసుకువెళ్లడానికి మోడీ తన వంతు కృషి చేయడం మొదలుపెట్టారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో మోడీ చేసిన కృషికి 1978లో ఆయనకు సంభాగ్ ప్రచారక్గా ప్రమోషన్ వచ్చింది. ఓ 28 ఏళ్ల వయసున్న వ్యక్తికి సంభాగ్ ప్రచారక్ వంటి రీజనల్ ఆర్గనైజర్ పదవి దక్కడం చాలా పెద్ద విషయం. తనకిచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తున్న సమయంలో 1979లో మోడీకి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఎమర్జెన్సీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను రీసెర్చ్ చేసి డాక్యుమెంట్ చేసే బాధ్యత మోడీకి అప్పగించారు సీనియర్లు. అలా దేశమంతటా ట్రావెల్ చేసే అవకాశం మోడీకి దక్కింది. తన పని పూర్తి చేసుకుని 1979లో గుజరాత్కు తిరిగి వెళ్లిపోయారు మోడీ. అటు ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత 1977లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. అందులో ఇందిరాగాంధీ ఓడిపోయారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. జనతా పార్టీ నేతృత్వంలోని ఇన్ఫార్మల్ అలయన్స్ 345 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్కు 189 సీట్లే వచ్చాయి. ప్రధానిగా మొరార్జీ దేశాయ్ ప్రమాణం చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి భారత విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ 3 ఏళ్లకే ఈ కోalition గవర్నమెంట్ పడిపోయింది. ఆ తర్వాత 1980లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనసంఘ్ చిత్తుగా ఓడిపోయింది. ఎంతలా అంటే కంచుకోటగా ఉన్న గుజరాత్లో ఒక్కటంటే ఒక్క సీటు దక్కేంతగా. చివరికి జనసంఘ్ డోర్స్ మూసుకుపోయినాయి. జనసంఘ నేతల రీఇన్వెన్షన్లో భాగంగా 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. బీజేపీ మొదటి అధ్యక్షుడిగా వాజ్పేయి బాధ్యతలు తీసుకున్నారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన బీజేపీ 2 దశాబ్దాల్లోనే దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగింది. 1980 మొదటి హాఫ్లో మోడీ చాలా వరకు గుజరాత్కే పరిమితమయ్యారు. అక్కడ ఊరు వాడ తిరిగి ఆర్ఎస్ఎస్ని మరింత బలోపేతం చేశారు. బీజేపీ కూడా కొంత ప్రోగ్రెస్ సాధించింది. గుజరాత్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాజ్కోట్, జూనాగఢ్పై పట్టు సాధించింది. బై ఎలక్షన్స్లో కూడా సత్తా చాటింది. కానీ 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్కు ఓవర్వెల్మింగ్ సింపతి లభించింది. అదే ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 414 సీట్లు దక్కించుకుంది. ఇండియాలో ఇప్పటికీ ఇదే హైయెస్ట్. బీజేపీకి కేవలం 2 సీట్లే దక్కాయి. బీజేపీ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. 1985లో జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా బీజేపీ దాదాపు వైపౌట్ అయిపోయింది. ఇలాంటి కష్టకాలంలో 1987 ఫిబ్రవరిలో అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు సమీపించాయి. క్యాంపైనింగ్ పనులు 36 ఏళ్ల మోడీ చేతికొచ్చాయి. ఏ ఓటర్ని ఎలా ఆకర్షించాలి, అసలు ఓటర్లలోకి వెళ్లేందుకు ఎంతమంది కార్యకర్తలు అవసరం ఉంటుంది, ఇవన్నీ చేస్తే ఎంత సక్సెస్ వస్తుంది వంటి విషయాలను పక్కా ప్లాన్ చేసి అమలు చేశారు మోడీ. ఫలితంగా అహ్మదాబాద్ మున్సిపాలిటీలో 2/3 సీట్స్లో బీజేపీ గెలిచింది. ఈ విక్టరీ బీజేపీకి మ్యాసివ్ బూస్ట్ ఇచ్చింది. 1986లో వాజ్పేయి నుంచి బీజేపీ అధ్యక్ష పదవిని తీసుకున్న అడ్వాణీ 1987 అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మోడీ చేసిన కృషిని చూసి ఇంప్రెస్ అయ్యారు. తనకు మోడీయే కావాలంటూ ఆయన్ని బీజేపీ గుజరాత్ యూనిట్కి సెక్రటరీ చేశారు. అలా బీజేపీలోకి మోడీ ఫార్మల్గా ఎంట్రీ ఇచ్చారు. అలా ఇండియాలో మోడీ పొలిటికల్ కెరీర్ అధికారికంగా ప్రారంభమైంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఇది 2వ వీడియో. ఆయన జననం నుంచి ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్కి ఆయన చేసిన సేవల మీద ఇప్పటికో ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెరికన్ రైటర్ ఆండీ మరినో రాసిన నరేంద్ర మోడీ ఏ పొలిటికల్ బయోగ్రఫీ పుస్తకం ఆధారంగా చేసిన ఈ వీడియోలో ప్రధాని గురించి తెలియని ఎన్నో విశేషాలను కవర్ చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. బ్యాక్ టు టాపిక్. బీజేపీ సెక్రటరీగా గుజరాత్ వ్యాప్తంగా అనేక రథయాత్రలు నిర్వహించారు మోడీ. లక్షలాది మంది ప్రజలతో కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా గ్రామీణ భారత ప్రజలకు దగ్గరయ్యారు.
ఆయన నిర్వహించిన న్యాయ యాత్రకు కూడా అత్తిరిపోయే రెస్పాన్స్ లభించింది. గుజరాత్ నలుమూలలకు వెళ్లిన ఆయన ప్రజలను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ న్యాయ యాత్ర సక్సెస్ అవడంతో బీజేపీలో మోడీ పేరు మారుమోగిపోయింది. ఓల్డ్ అహ్మదాబాద్లో పేట్రేగిపోతున్న లిక్కర్ మాఫియాపై పోరాటానికి లోక్శక్తి రథయాత్రను ఆర్గనైజ్ చేశారు మోడీ. 1989 జనవరి 31న మొదలైన ఈ యాత్ర 10,000 గ్రామాలను టచ్ చేసింది. అదే సమయంలో బీజేపీ ప్రొఫైల్ పెరిగింది, ఫండ్స్ కూడా పెరిగాయి. ఇదే యాత్రలో తూర్పు గుజరాత్లోని ట్రైబల్ ప్రజలకు బీజేపీ చేరువైంది. అనంతర కాలంలో గుజరాత్లో ఈ ట్రైబల్ ప్రజలే బీజేపీకి వెన్నుముకగా మారారు. అదే సమయంలో అయోధ్య వరకు రథయాత్ర నిర్వహించాలని బీజేపీ ఆలోచించడం మొదలుపెట్టింది. దశాబ్ద కాలం పాటు మూతపడిన బాబ్రీ మసీదు తాళాలను 1986లో తెరిపించారు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ. అప్పట్నుంచి అయోధ్యలో ఆలయ నిర్మాణం విషయం మరింత ఊపందుకుంది. 1990 వచ్చేసరికి ఈ సోమనాథ్ అయోధ్య రథయాత్ర బీజేపీకి, ఇండియన్ హిస్టరీకి మేజర్ టర్నింగ్ పాయింట్ అయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణమే లక్ష్యంగా ఈ యాత్రను ప్రారంభించారు అడ్వాణీ. గుజరాత్లో కేర్ఫుల్గా ప్లాన్ చేసి యాత్ర కార్యకలాపాలను దగ్గరుండి చూసుకున్నారు మోడీ. గుజరాత్లో ఈ యాత్ర సక్సెస్ అయింది. మరోవైపు 1990లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. జనతాదళ్ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. చిమన్ భాయ్ పటేల్ సీఎం అయ్యారు. మోడీ కృషికి మళ్లీ గుర్తింపు లభించింది. బీజేపీ నేషనల్ ఎలక్షన్ కమిటీలో ఆయన సభ్యుడిగా చేరారు. కొంతకాలానికే బీజేపీకి మురళీ మనోహర్ జోషి అధ్యక్షుడయ్యారు. ఆయన నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఒక భారీ యాత్రను ప్లాన్ చేసింది బీజేపీ. దీని పేరు ఏక్తా యాత్ర. డిసెంబర్ 1991లో దక్షిణ భారతంలోని కన్యాకుమారిలో మొదలై 47 రోజుల తర్వాత జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో పూర్తయ్యే విధంగా ఈ యాత్రను రూపొందించారు. ఇందులో మోడీ చాలా క్రియాశీలకంగా పనిచేశారు. మొదటిసారి గుజరాత్ బయటకు వెళ్లి యాత్ర మొత్తంలో పాల్గొన్నారు. శ్రీనగర్లో జాతీయ జెండాను ఎగరేసి యాత్రకు ముగింపు పలకాలన్నది ప్లాన్. కానీ ఆ సమయంలో వేర్పాటువాదులు మన జాతీయ జెండాను కాల్చేసేవారు. ఎవరైనా జాతీయ జెండాను ఆవిష్కరించాలనుకుంటే వారిని చంపేస్తామని బెదిరించేవారు. కానీ మోడీ టీం ఆ సవాల్ను స్వీకరించింది. శ్రీనగర్లో జెండాను ఎగురవేసింది. ఏక్తా యాత్రని గ్రాండ్ సక్సెస్ చేసి గుజరాత్కు తిరిగి వెళ్లారు మోడీ. కానీ చాలా తక్కువ సమయంలోనే ఆయన పాపులారిటీ పెరగడం చూసిన కొందరు సీనియర్లకు మోడీ మీద కోపం పెరిగింది. వారిలో ఒకరు శంకర్ సిన్హా వాఘీలా. పైగా బీజేపీలో ఆయన ప్రత్యర్థి అయిన కేశుభాయ్ పటేల్కు గతంలో మోడీ చాలా సాయం చేశారు. తన టీంలో మోడీని చేర్చుకోనని తేల్చి చెప్పారు. 4 ఏళ్లుగా పార్టీకి ఎంతో సేవ చేస్తూ వచ్చిన మోడీకి ఇది ఒక అవమానకరమైన ఘటనగా మిగిలిపోయింది. ఈ సమయంలోనే మోడీ ఒక గొప్ప లెసన్ నేర్చుకున్నారు. అదే పేషెన్స్. తనను సైడ్ లైన్ చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నా మోడీకి పెద్దగా కోపం రాలేదు. తనకి టైం వస్తుందని భావించి పక్కకు జరిగిపోయారు. పార్టీకి తన అవసరం ఉందని, పార్టీ తనని దూరం చేసుకోదని ఆయనకు తెలుసు. అందుకే మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత 5 స్టేట్ ఎలక్షన్స్ కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్లో ట్రావెల్ చేసి పార్టీ మరింత బలపడ్డంలో తన వంతు కృషి చేశారు. వీటన్నిటి మధ్య అడ్వాణీ మొదలుపెట్టిన రథయాత్ర 1992 డిసెంబర్ 5న అయోధ్యకు చేరుకుంది. డిసెంబర్ 6 దేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనతో దేశం ఉలిక్కిపడింది. దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లలో 2,000కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికీ దూరంగా ఉన్న మోడీ తన మెంటార్ లక్ష్మణ్ రావ్ ఇనామ్దార్ జ్ఞాపకార్థం గుజరాత్లోని ఓ మారుమూల గ్రామంలో ఓ సెకండరీ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరు సంస్కర్ధామ్. ఈ స్కూల్లో సేవ చేస్తూ రోజులు గడిపారు. దేశవ్యాప్తంగా తీవ్ర అలజడుల మధ్య 1995 గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. లక్ష్మణ్ రావు మరణం తర్వాత మోడీకి మెంటర్గా మారిన అడ్వాణీ ఎన్నికల నిర్వహణ బాధ్యతను తన శిష్యుడికి అప్పగించారు. మోడీని పక్కన పెట్టాలని గుజరాత్ బీజేపీ యూనిట్ సీనియర్లు డిమాండ్ చేసినా అడ్వాణీ వినలేదు. అలా అడ్వాణీ ఆదేశాలతో 1,50,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన మోడీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, ఎలా వారిని ఆకట్టుకోవాలి అని నేర్పించారు. అనాదిగా ఈ విషయంలో ఎక్స్పర్ట్గా ఉన్న మోడీ ఈసారి కూడా ఫెయిల్ అవ్వలేదు. 1995 గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ బంపర్ హిట్ కొట్టింది. 182 నియోజకవర్గాల్లో 121 సీట్లు గెలిచింది. ఆ తర్వాత జరిగిన జిల్లా స్థాయి పంచాయతీ పోలింగ్లో కూడా బీజేపీ దుమ్ము రేపింది. 100% సీట్లు సంపాదించుకుని సరికొత్త చరిత్రను సృష్టించుకుంది. ఈ సంబరాల మధ్యే బీజేపీలో అసలైన రాజకీయాలు మొదలయ్యాయి. కేశుభాయ్ పటేల్ని సీఎంగా ప్రకటించింది బీజేపీ. ఆ తర్వాత వాఘీలా వర్సెస్ మోడీ ఇష్యూ చాలా సీరియస్గా మారింది. తన శత్రువైన కేశుభాయ్కి సీఎం పదవి ఇవ్వడం వాఘీలాకు నచ్చలేదు. పైగా 1 మ్యాన్ 1 పొజిషన్ పాలసీ పేరుతో ఎంపీగా ఉన్న వాఘీలాను అసెంబ్లీ సీట్లో పోటీ చెయ్యనివ్వకుండా అడ్డుకున్నారు మోడీ. ఈ పరిణామాల మధ్య తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్న వాఘీలా
కాంగ్రెస్తో మంతనాలు జరపడం మొదలుపెట్టారు. 1995 సెప్టెంబర్లో తనకు మద్దతిచ్చిన 47 మంది ఎమ్మెల్యేలతో కలిసి మధ్యప్రదేశ్కు వెళ్లిపోయారు. ఆ సమయంలో అమెరికాలో ఉన్న కేశుభాయ్ వాఘీలా చేసిన పని చూసి షాక్ అయ్యారు. గుజరాత్ తమ చేయి దాటిపోతోందని గ్రహించిన బీజేపీ హైకమాండ్ వెంటనే రంగంలోకి దిగింది. వాఘీలా, కేశుభాయ్, మోడీలతో సంప్రదింపులు జరిపింది. చివరికి వాజ్పేయి ఒక డీల్ కుదిర్చారు. డీల్లో భాగంగా కేశుభాయ్ రాజీనామా చేశారు. ఆయనకు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పదవిచ్చి బుజ్జగించారు. వాఘీలా కూడా సీఎం సీటు దక్కలేదు. సురేష్ మెహతా గుజరాత్ సీఎం అయ్యారు. డీల్లో భాగంగా మోడీ గుజరాత్ ని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఎగ్జైల్లో ఉండాల్సి వచ్చింది. పార్టీలో మోడీ ఎంత ముఖ్యమైన వ్యక్తి అనేది బాగా తెలిసిన అడ్వాణీ మళ్లీ ఆయనకు అండగా నిలిచారు. బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ పదవి అప్పగించారు. 1996లో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ బాధ్యతలు మోడీకి దక్కాయి. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ మంచి ప్రదర్శన చేసింది. దీనికి క్రెడిట్స్ మోడీకి కూడా దక్కుతాయి. 1996 నుంచి 2001 వరకు మోడీకి చాలా ఫ్రూట్ఫుల్ పీరియడ్ అని చెప్పుకోవాలి. పార్టీ కోసం విదేశాల్లో కూడా ఆయన ప్రయాణించారు. ఇండియాలో అనేక మంది బీజేపీ జాతీయ స్థాయి నేతలతో కనెక్ట్ అయ్యారు. పార్టీ రాజకీయాల గురించి నేర్చుకున్నారు. ఇతర పార్టీ నేతలతో కూడా పరిచయం పెంచుకున్నారు. వాఘీలా వల్ల గుజరాత్ నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ మోడీకి ఒక రకంగా మంచే జరిగింది. అటు మోడీ ఎగ్జిట్తో గుజరాత్ బీజేపీలో అంతర్యుద్ధం మరింత పెరిగింది. 1996 సెప్టెంబర్లో అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో సీఎం సురేష్ మెహతా గెలిచినప్పటికీ ఆ మరుసటి రోజే గుజరాత్లో కేంద్రం ప్రెసిడెంట్ రూల్ని అమలు చేయడం సర్వత్రా చర్చకు దారితీసింది. టైం కోసం ఎదురు చూసిన వాఘీలా 1997 ఆగస్టులో బీజేపీకి గుడ్ బై చెప్పి సొంతంగా రాష్ట్రీయ జనతా పార్టీ పెట్టుకున్నారు. ప్రెసిడెంట్ రూల్ ఎత్తివేసిన తర్వాత కాంగ్రెస్ సాయంతో సీఎం అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సెంటర్లో బీజేపీ కష్టాలు మరో ఎత్తు. 1996 మేలో జరిగిన ఎన్నికల తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన వాజ్పేయి పార్లమెంట్లో మెజారిటీ లేకపోవడంతో 13 రోజులకే పదవి నుంచి దిగిపోయారు. పొలిటికల్ పరంగా 1996 to 1999 టఫ్ పీరియడ్ అని చెప్పుకోవాలి. కేవలం 4 ఏళ్లలో 3 సార్లు జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. వాజ్పేయి రాజీనామా తర్వాత హెచ్డి దేవగౌడ ప్రధాని అయ్యారు. ఆయన ఎక్కువ కాలం ఉండలేదు. ఆ తర్వాత పీఎం అయిన గుజ్రాల్ కూడా ఎక్కువ రోజులు పీఎంగా ఉండలేదు. చివరికి 1998 మార్చ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఆర్గనైజేషన్ స్థాయిలో మోడీకి బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ప్రమోషన్ లభించింది. ఇక 1999లో జరిగిన 13వ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. వాజ్పేయి మళ్లీ ప్రధాని అయ్యారు. ఇక గుజరాత్లో కరప్షన్ చార్జెస్ వెంటాడటంతో వాఘీలా సీఎంగా ఫుల్ టర్మ్ కొనసాగలేకపోయారు. 1998 మార్చ్లో మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఈసారి బీజేపీ బలంగా కంబ్యాక్ ఇచ్చింది. 182 సీట్స్లో 117 సీట్లు గెలుచుకుంది. కేశుభాయ్ పటేల్ సీఎం అయ్యారు. కానీ ఆయన సంతోషంగా ఉంది చాలా తక్కువ రోజులే. 1998లో కండ్ల సైక్లోన్ నుంచి 2000లో అహ్మదాబాద్ వరదలు, 2001 కచ్ భూకంపం వరకు ఎన్నో ప్రకృతి విపత్తులు గుజరాత్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడంతో కేశుభాయ్ పటేల్కు మిస్టర్ డిజాస్టర్ అని పేరు కూడా వచ్చింది. మరోవైపు 1999 లోక్సభ ఎన్నికల్లో తన పనితనంతో వాజ్పేయిని కూడా ఇంప్రెస్ చేశారు మోడీ. ఆయనకు మరిన్ని బాధ్యతలు అందాయి. బీజేపీ తరపున మలేషియా, ఆస్ట్రేలియాతో పాటు అనేక దేశాల్లో పర్యటించారు. అటు ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్లో కూడా కీలక నేతగా ఎదిగారు. మోడీ చేతుల్లో పని పెడితే అది ఖచ్చితంగా జరుగుతుందని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. 1999 కార్గిల్ వార్ సమయంలో మోడీ కశ్మీర్కి వెళ్లారు. యుద్ధం గురించి అన్ని వివరాలు సేకరించేవారు. మీడియా ముందుకొచ్చి పాకిస్తాన్ని, ఆ దేశాధ్యక్షుడు ముషారఫ్ని క్రిటిసైజ్ చేసేవారు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఇండియా పేరు, బీజేపీ పేరు మారుమోగిపోయింది. కానీ గుజరాత్లో మాత్రం పరిస్థితులు అంత గొప్పగా లేవు. 2000 మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. కంచుకోటల్లా ఉన్న నగరాలే బీజేపీని ఓడించాయి. ఓటు షేరు 80% నుంచి 20%కి పడిపోయింది. 2000 నుంచి 2001 వరకు గుజరాత్లో జరిగిన ప్రతి బై ఎలక్షన్లోనూ బీజేపీ ఓటమి తప్పలేదు. ఈ పరిస్థితి చూసి ఢిల్లీలోని బీజేపీ హడలెత్తిపోయింది. సొంత రాష్ట్రంలో ఓడిపోతే ఎలా అని గుబులు మొదలైంది. ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే ఓవైపు కేశుభాయ్ సీఎంగా ఫెయిల్ అవుతున్న సమయంలో మోడీ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. వీటన్నిటి మధ్య జరిగిన ఓ ఘటన ప్రజల్లో మోడీకున్న ఫాలోయింగ్ ని బీజేపీ హైకమాండ్ కు తెలిసేలా చేసింది. ఎమర్జెన్సీకి 25 ఏళ్లు ముగిసిన నేపథ్యంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని సత్కరించేందుకు గుజరాత్లో ఓ సభ ఏర్పాటు చేశారు. బహిష్కరణలో ఉన్న మోడీ చాలా కాలం తర్వాత గుజరాత్కు వెళ్లారు. స్టేజ్ మీద ఆయన్ని పిలిచి శాలువాతో సత్కరించారు బీజేపీ పెద్దలు. ఆ సమయంలో ప్రజలు మోడీకి 5 నిమిషాల పాటు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇది చూసిన మోడీ ప్రత్యర్థులు షాక్ అయ్యారు. ఇక 2000లో తీవ్ర కరువు నుంచి కోలుకుంటున్న గుజరాత్పై 2001 జనవరిలో కచ్ భూకంపం రూపంలో
మరో పిడుగు పడింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే భూకంపం వచ్చిన ప్రాంతం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్లో 200 భవనాలు కూలిపోయాయి. 750 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు సహాయక చర్యలపై ప్రజల్లో అసంతృప్తి పేరుకుపోయింది. ప్రభుత్వం ఏమీ చేయడం లేదని చాలా మంది బహిరంగంగానే కోప్పడ్డారు. 2003లో గుజరాత్ ఎన్నికలు జరగాల్సింది, అందులో ఓడిపోతే అన్న భయం బీజేపీ హైకమాండ్ని వెంటాడింది. అలా జరగకూడదంటే బహిష్కరణలో ఉన్న మోడీని సీఎం చేయాలని అధిష్టానం భావించింది. 2001 అక్టోబర్ 1న ఢిల్లీలో ఉన్న మోడీకి వాజ్పేయి నుంచి ఫోన్ వచ్చింది. ప్రధానిని కలవడానికి వెళ్లారు మోడీ. నువ్వు గుజరాత్లో పనిచేయడానికి వెళ్ళాలి అని వాజ్పేయి అన్నారు. బీజేపీ జనరల్ సెక్రటరీ కాబట్టి అసెంబ్లీ ఎన్నికల కోసం గుజరాత్ బీజేపీ యూనిట్ని కార్యకర్తలను సిద్ధం చేయాలని మోడీ భావించారు. కానీ ఆయన అంచనా తప్పు. నువ్వు గుజరాత్కి సీఎం అవ్వాలి, బై ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి అని వాజ్పేయి చెప్పిన మాటలు విని మోడీ షాక్ అయ్యారు. తనకు సీఎం పదవి వద్దని, అవసరమైతే నెలకు 10 రోజులు గుజరాత్ వెళ్లి బీజేపీ కోసం పనిచేస్తానని చెప్పారు. కానీ వాజ్పేయి ఒప్పుకోలేదు. సీఎం అవ్వాల్సిందేనని పట్టుబట్టారట. నో చెప్పేసి మోడీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ వెంటనే అడ్వాణీ నుంచి మోడీకి కాల్ వచ్చింది. చూడు మోడీ, నువ్వు సీఎం అవ్వాలని అందరూ ఫిక్స్ అయ్యారు అని అడ్వాణీ చెప్పారు. బాగా ఆలోచించిన మోడీ అక్టోబర్ 3న గుజరాత్కు బయలుదేరారు. అక్కడి నుంచి 4 రోజుల తర్వాత 2001 అక్టోబర్ 7న తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తల్లి హీరాబెన్ దగ్గరకు వెళ్లారు మోడీ. లంచం తీసుకోకు, అవినీతికి పాల్పడకు అని కొడుకుకు తల్లి చెప్పింది. మరి 2001లో గుజరాత్ సీఎం అయిన మోడీ 2014లో ప్రధాని స్థాయికి ఎలా ఎదిగారు? ఈ మధ్యలో గుజరాత్లో ఏం జరిగింది వంటి వివరాలను మరో వీడియోలో నేను మీకు చెబుతాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మోడీ గురించి మీకు తెలియని విషయాలను తెలియజేసేందుకు రూపొందించిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.